మరోవైపు చైనా మాత్రం అమెరికా తీరుపై బగ్గుమంటుంది. ఇది బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో తమ దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయని కామెంట్ చేసింది. ఈ వ్యవహారాన్ని చూస్తూ ఊరుకునేది లేదని, ఖచ్చితంగా అమెరికాను దెబ్బకు దెబ్బ కొట్టి తీర్తామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో అమెరికా కూడా తగ్గేదే లేదని సవాల్ విసురుతుంది. దశల వారీగా సుంకాలను పెంచుతూ పోతూ ఏకంగా 125% తీసుకువెళ్లింది. మిగతా దేశాల విషయంలో సానుకూలంగా 90 రోజుల ప్రకటన చేసిన చైనా విషయంలో మాత్రం కసి తీర్చుకుంటుంది. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందనేది ఎవరి అంచనాలకు అందని స్థాయిలో ఉంది. ఎప్పటికప్పుడు చైనా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నా కూడా అమెరికా మాత్రం ఈ విషయంలో మెట్టు తగ్గేదే లేదన్న ధోరణిని చూపిస్తున్నట్లుగా స్పష్టమవుతుంది. ఈ వ్యవహారంలో మన భారత్ పరిస్థితి మాత్రం కాస్త సానుకూలంగానే ఉంది. 26% మాత్రమే మన దేశంపై అమెరికా సుంకాలు విధించింది. అందులో కూడా 90 రోజుల పాటు కేవలం 10% మాత్రమే అమలు చేస్తానని ప్రకటించింది. ముందు భారత్ విషయంలో అమెరికా మరిన్ని సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం IDTVని సబ్స్క్రైబ్ చేసుకోండి.